నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ఇటీవల కాలంలో విమానయానం అనగానే చాలా మందిలో ఏదో ఒక తెలియని భయం మొదలవుతుంది. ఒకప్పుడు అత్యంత సురక్షితమైన ప్రయాణంగా భావించిన విమానాలు ఇప్పుడు వరుస ప్రమాదాలు, అత్యవసర ల్యాండింగ్లతో ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. నిజంగా ఇది ఆకాశంలో ఎగురుతున్న విమానం కాదు, మన గుండెల్లో రైలు పరిగెట్టిస్తోంది. ఈ వరుస ఘటనలు, మరీ ముఖ్యంగా గత కొన్ని రోజుల్లో జరిగిన సంఘటనలు ప్రయాణికుల్లో భయాన్ని ఇంకా పెంచుతున్నాయి. అసలు ఏం జరుగుతోంది? ఎందుకు ఇలాంటివి పదే పదే జరుగుతున్నాయి? ఎక్కడ లోపం ఉంది? ఈ భయాన్ని ఎలా తొలగించాలి? ఇప్పుడు చూద్దాం. ఆకాశంలో రెక్కలు కట్టుకుని విహరించే విమానాలు క్షణాల్లో 100 కిలోమీటర్లు దాటిస్తూ ప్రాణాన్ని సులభతరం చేస్తాయి. కానీ గత కొంతకాలంగా ఈ ఆకాశ మార్గం ప్రయాణికులకు ఒక భయాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా ఈ నెలలో జరిగిన కొన్ని సంఘటనలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నెల 19వ తేదీన జరిగిన ఓ ఘటన ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. గౌహతి నుంచి చెన్నై వెళుతున్న ఇండిగో 6C 6764 విమానం, అందులో 128 మంది ప్రయాణికులున్నారు. చెన్నైలో ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నించింది, కానీ రద్దీ ఎక్కువగా ఉండడంతో సాధ్యం కాలేదు. దీంతో పైలట్ ఏం చేశాడో తెలుసా? రేడియో కమ్యూనికేషన్ ద్వారా, అంటే మేడే కాల్ చేసి తన విమానంలో తగినంత ఇంధనం లేదని స్పష్టం చేశాడు. దీన్నే ఇంధన అత్యవసర కాల్ అంటారు. వెంటనే బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంకు మళ్లించారు. అక్కడ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందిని అప్రమత్తం చేయడంతో క్షణాల్లో అన్ని సిద్ధం చేశారు. రాత్రి 8 గంటల 20 నిమిషాలకు విమానం సురక్షితంగా ల్యాండ్ అవ్వడంతో 168 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ ఇంధనం పూర్తిగా అయిపోయి ఉంటే పరిస్థితి ఏమై ఉండేది? ఆ ఒక్క ఆలోచనే వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇప్పటికీ అహ్మదాబాద్లో జరిగిన ఘోర ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. ఆ రోజు ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ విమానం అహ్మదాబాద్లోని ఒక హాస్టల్ భవనంపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏకంగా 279 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 241 మంది విమానంలో ఉన్న ప్రయాణికులు కాగా, హాస్టల్లో ఉన్న 35 మంది మెడికోలు కూడా దుర్మరణం పాలయ్యారు. కేవలం ఒకే ఒకరు ప్రాణాలతో బయటపడగలిగారు. ఆ ప్రమాదానికి కొద్దిసేపటి ముందు పైలట్ మేడే కాల్ చేశారు. అంటే ఏదో లోపం ఉందని, పరిస్థితి తీవ్రంగా ఉందని అప్పుడే గుర్తించారు. కానీ ఆ పిలుపు ప్రాణాలు కాపాడలేకపోయింది. ఈ వరుస ఘటనలు, ముఖ్యంగా ఇంధనం సరిపోకపోవడం, అత్యవసరంగా ల్యాండ్ అవ్వడం, ఘోర ప్రమాదాలు, ఇవన్నీ విమాన ప్రాణాలపై తీవ్ర భయాన్ని కలిగిస్తున్నాయి. ఒకప్పుడు గంటల్లో గమ్యస్థానాన్ని చేర్చే విమానాలు ఇప్పుడు ఎక్కితే క్షేమంగా చేరుకుంటామా లేదా అనే అనుమానాన్ని కలిగిస్తున్నాయి. ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విమానంలో అడుగు పెట్టాలంటేనే భయపడుతున్నారు. ఈ పరిస్థితిలో విమానయాన సంస్థలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ప్రమాదాలు, అత్యవసర పరిస్థితులు పునరావృతం కాకుండా పగడబందీ చర్యలు తీసుకోవాలి. విమానాల నిర్వహణ, ఇంధన స్థాయిలు, పైలట్ల శిక్షణ, ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్, ప్రతి అంశంలోనూ అత్యున్నత ప్రమాణాలు పాటించాలి. ప్రయాణికుల భద్రతే తమ ప్రధాన బాధ్యత అని గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం, విమానయాన నియంత్రణ సంస్థలు కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఎటువంటి లోపాలు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ప్రజల ప్రాణాలు అత్యంత విలువైనవి.